ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 23 తేదీ మంగళవారం రోజున మీ జీవితంలో మీ గతంలో వెళ్ళినటువంటి వారు మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మరి తిరిగి వస్తారని మీరు కలలో కూడా ఊహించి ఉండరు మిత్రమా. మరి ఇది అంతా కూడాను మీరు ఒక మంచి ట్విస్ట్గా నిలబడబోతుంది. అయితే మీకు గుండెలు పిండేసే అత్యంత ఉత్కంఠమైనటువంటి రహస్యం, సత్యము రేపటి రోజున మీ యొక్క జీవితంలోనే ఎన్నాళ్ళుగానో ముగిసిపోయింది అనుకున్నటువంటి ఒక అధ్యాయం మళ్ళీ తెలుసుకోబోతుంది. గతంలో మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి మీ యొక్క ప్రేమను, మీ యొక్క నమ్మకాన్ని కాలరాసి వదిలి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి రేపటి రోజున మీ యొక్క జీవితంలో తిరిగి అడుగుపెట్టబోతున్నాడు. వాడు తిరిగి వస్తారనేసి మీరు కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులు అయితే మీకైతే ఖచ్చితంగా ఎదురు చూడబోతున్నాయండి. అసలు ఎన్నాళ్ళు కూడాను ముఖం చాటేసినటువంటి ఒక మనిషి మీకు ఇప్పుడు ఏ విధంగా ఆ యొక్క ముసుగు అనేది తీసేసి మీ ముందుకు వస్తున్నారు, వాళ్ళ చేతిలో ఉండేటువంటి ఆ యొక్క షాకింగ్ నిజం ఏమిటి, ఈ వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు రేపటి రోజున మీ కళ్ళ ముందు జరగబోయేటువంటి ఒక ఎమోషనల్ తిరుగుబాటు మీ యొక్క భవిష్యత్తును మార్చేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఇక వీరు ఎప్పుడూ కూడానండి వీరి యొక్క బంధాల విషయాల్లో అత్యంత పవిత్రంగా ఉంటారని చెప్పాలండి. లోతైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారు. మీరు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని కనుక మీ యొక్క మనసులోకి రానివ్వరండి. రానిచ్చారు అంటే కేవలం ఒక మనిషిలాగా చూడరన్నమాట. మీ యొక్క జీవితంలో ఒక భాగస్వామిలా చూస్తారు, మీ యొక్క ఆత్మలా భావిస్తారు. మీ యొక్క ప్రేమకు ఎటువంటి స్వార్థము, ఆడంబరాలు అనేవి ఉండవనేసి తెలుసుకోగలుగుతారు. అవతల వ్యక్తి కోసం మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క సమయాన్ని, చివరి వరకు మీ యొక్క కెరియర్ని కూడాను త్యాగం చేస్తారని చెప్పాలి. మరి సమాజంలో మీకంటూ ఒక కఠినమైనటువంటి రోజులు ఉన్నప్పటికీ కూడాను ప్రేమించినటువంటి వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క అహాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారన్నమాట. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ప్రపంచమే ఒక్కసారిగా కోల్పోయినట్టుగా అనిపించింది. మీకు కేవలం కొన్ని అపార్థాలు, ఏ తప్పు అనేది చేయకపోయినా కానీ చిన్న చిన్న వ్యవహారాలే మీకు మూడో వ్యక్తి విషయం వచ్చేసి చేసినప్పటి నుండి కుట్రల వలన ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని కఠినంగా దూరం పెట్టేశారు. అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని ఈ విధంగా దూరం పెట్టినప్పుడు కూడాను ఆ యొక్క రోజుల్లో మీరు ఎంత మానసికంగా నరకం అనేది అనుభవించారు అంటే మిత్రమా, ఒంటరితనం అనేది వర్ణాతీతం. రాత్రిపూట ప్రశాంతంగా కూర్చోలేరు, సరైనటువంటి తిండి తినలేరు, సరైనటువంటి ఆహారం పట్టుకోలేరు, కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. నేను అంతగా ప్రేమించినా కూడా నాకు ఎందుకు ఇంత శిక్ష అనేది మీరు శూన్యంలో గడిపేస్తూనే ఉండేటువంటి గడియలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పాలండి. ప్రస్తుతానికి చూస్తే మీరు ఒక పాత గాయాల నుండి మళ్ళీ కోలుకుంటున్నారు. మరి మీ యొక్క కెరియర్ పైన మీ యొక్క ఫోకస్ అనేది పెట్టారు. మీ యొక్క ఆర్థిక ప్రగతి అనేది మీ పైన నిలబెట్టుకోగలుగుతున్నారు. మీకు మరలా ఒక కొత్త అవకాశాలు అయితే మీరైతే పొందుకోబోతున్నారు. కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. వ్యాపారంలో నూతనమైనటువంటి మార్గాలు అనేవి ఎదుర్కోబోతున్నారు. ఇంట్లో పరిస్థితులు అన్నిటిని కూడాను ప్రశాంతంగా నిలబెట్టుకోగలుగుతారు. ఒక్కొక్క పని అనేది తరువాత మరొక పని ఏదో ఒక రూపంలో మంచిగానే జరుగుతూ వస్తుంది. చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడాను మంచిగా ఏదో ఒక అవకాశాలు అయితే దాటి తెచ్చుకుంటున్నాయని. కానీ మరి ఇటువంటి జీవితంలో ఒక ట్రాక్లోని వస్తున్నటువంటి తరుణంలో మహిళ పాత్ర అనేది మీ యొక్క జ్ఞాపకాల్లో పాత వ్యక్తుల యొక్క మహిళలు మీ యొక్క ఆలోచనలో, మీ యొక్క మనసులో ఎక్కడో ఒక చోట అనేది ఉన్నారు. వాళ్ళు ఏదో విధంగా ఒక చోటను వేధిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించారు, నిస్వార్థంగా మీరు సామాన్యంగానే ఎవరిని కూడా నిజాయితీగా ప్రేమించరు. కానీ మీరు ఎంత నిజాయితీగా ప్రేమించారు అంటే అవతల వాళ్ళు లేకపోతే మీరు లేనంతగా ప్రేమించారన్నమాట. వాళ్ళు పూర్తిగా మర్చిపోయారని సమాజంలో చెప్తున్నా కూడా లోపల ఒక చిన్న ఆశ అనేది సజీవుగానే మీకైతే ఉంటుంది. మీకు రారు అని తెలిసినా కూడా మీరు ఎక్కడో కూడా ఆ యొక్క భగవంతుని యొక్క అవకాశాలు అనేవి మనకు ఈ విధంగా ఇస్తున్నాడు. విశ్వం రేపటి రోజున మీకు ఒక ఊహించినటువంటి ఒక షాకింగ్ గిఫ్ట్గా మీకైతే ఇవ్వబోతుందన్నమాట.
ఇది అంతా కూడా నిజంగా మీకు శాకంగానే మీ యొక్క గుండె వేగాన్ని అయితే పెంచుకుంటుందన్నమాట. మరి ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క వ్యక్తిగతంగా మీ యొక్క జీవితంలో ఒక మహా భూకంపం లాంటి మార్పు అనేది మీకైతే పొందుకోబోతున్నారు. ఎన్నాళ్ళుగో మీరు ఆ యొక్క ఫోన్ నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టి మీ యొక్క వారు వెంటనే కూడాను మీరు చిరాకు పడేసి మీరు ఆ యొక్క పేరు అనేది విన్న వెంటనే చిరాకు పడి ఇక నా యొక్క జీవితంలో ఆ యొక్క వ్యక్తి అనేది లేరు, ఆ యొక్క వ్యక్తి స్త్రీ కానీ లేదంటే పురుషుడు కానీ అంత కఠినంగా కూడా వెళ్ళిపోయినప్పటికీ స్త్రీ లేదంటే పురుషులు రేపటి రోజున మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారండి. అది ఏ విధంగా సాధ్యం అనేది కూడా చాలా మీకైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వస్తారని మీకు తెలీదు, మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే దీని వెనక అసలు అంతు చిక్కనటువంటి ఒక రహస్యం ఏదో కానీ అదేమిటో మనమైతే జాగ్రత్తగా లోతుల్లోకి వెళ్ళి విశ్లేషిద్దాము. మరి ఆ వ్యక్తి కలలో కూడా ఊహించిన విధంగా ఎప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా తిరిగి వస్తారు? మీరు మీ యొక్క కలను నమ్మలేనటువంటి ఒక విచిత్రమైనటువంటి సమయంలోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఇది అంతా కూడాను ఒక భయంకరమైనటువంటి సత్యమే. మిమ్మల్ని వదిలేసినటువంటి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం చాలా క్రూరమయంగా మారిపోతుంది. వారు చాలా ఎవరిని మాటలను నమ్మేసి ఎంతైతే దూరం అనేది నమ్మి మిమ్మల్ని దూరం పెట్టారో ఆ యొక్క మూడో వ్యక్తుల్ని వాళ్ళని నిలువుగా ముంచేశారన్నమాట. సమాజంలో జరిగినటువంటి ఒక పెద్ద అవమానం లేదంటే ఆర్థిక నష్టం వల్ల కూడాను మీ యొక్క కళ్ళకు కట్టినట్టు ఆ యొక్క రంగాలు పొరలు పూర్తిగా విడిపోయాయి. మీ పక్కన ఉన్నప్పుడు వారు లభించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రేమ వాళ్లకు వేరే దగ్గర లభించలేదు. మిమ్మల్ని ఎవరో చెప్పినటువంటి మధ్య స్త్రీ యొక్క మాటలు వినలేదు అంటే మీ యొక్క మధ్య వ్యక్తి చెప్పినటువంటి ఆ యొక్క మాటలు వినో మిమ్మల్ని దూరం పెట్టారు, మిమ్మల్ని అవహేళన చేశారు. మీ దగ్గర మీ యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమను వాళ్ళు తక్కువ అంచనా వేశారు. ఆ యొక్క ప్రేమను మళ్ళీ వాళ్ళు ఎగతాళి చేశారు. ఎప్పుడైనా కానీ నీవు నిజాయితీగా ఉండి నీ యొక్క కష్టాన్ని సుఖాన్ని అన్నిటినీ కూడా మర్చిపోయి వాళ్ళకి ఎంత ప్రేమనైతే ఇచ్చావో ఆ యొక్క ప్రేమను వాళ్ళు ఎగతాళి అనేది చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరో ఆ యొక్క మూడో వ్యక్తి చెప్పినటువంటి మాటలు వినో లేకపోతే చెప్పినటువంటి చాడీలు వినో పూర్తిగా వాళ్ళైతే పక్కకు వెళ్ళిపోయారు. ఈ లోకంలో మరెక్కడా కూడా దొరకనటువంటి కఠినమైనటువంటి నిజం వాళ్ళకి ఈ యొక్క ఆలస్యంగా బోధించబడుతుంది. తమ యొక్క తప్పును తెలుసుకుని లోపల ఉన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా చంపుకుని మీ యొక్క కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరుకునేటువంటి సమయం అయితే వచ్చేసింది. మరి ఆ యొక్క వ్యక్తి మీ ముందుకు వచ్చినటువంటి వాళ్ళు కళ్ళల్లో ఒక రకమైనటువంటి అపరాధ భావం అనేది అంటే గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నాళ్ళు కూడా చాలా గర్వంగా హ్యాపీగా ఉన్నట్లుగా నటించి ఆ యొక్క మనిషి మీ ముందుకు నిలబడి కన్నీళ్ళు అనేది పెట్టుకుంటారు అన్నమాట. నన్ను క్షమించు, నేను చాలా పెద్ద తప్పు అనేది చేశాను, నేను అనవసరంగా మీ యొక్క ప్రేమను తప్పుగా చూశాను, నీ యొక్క ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నాను అనేసి చేతులు కట్టుకుని సరెండర్ అయిపోతారన్నమాట. మరి ఆ యొక్క మాటలు అన్నిటినీ కూడా విన్నప్పుడు నీ యొక్క గుండె ఒకవైపు పాత కోపం అనేది రగులుతుంది, మరొక వైపు కొత్త అది దీనమైనటువంటి స్థితిలో అయితే చూసి వాళ్ళ మనసు అంతా కూడా కరిగిపోతుందన్నమాట. అయితే మీ యొక్క మనసు ఒకప్పుడు మీ యొక్క కాళ్ళు పట్టుకుని వెళ్ళి మిమ్మల్ని ఎగతాళి చేసి మిమ్మల్ని అవహేళన చేసి మిమ్మల్ని నష్టపెట్టేసి మీ యొక్క ప్రేమను సరిగ్గా చూసుకోకుండా మిమ్మల్ని మీకు సరిగ్గా లేరు అనేసి వ్యక్తి అనేది వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు చూడగానే క్షమాపణ కోరగానే మరి మీ యొక్క నిజాయితీకి కాలం ఇచ్చినటువంటి ఒక అల్టిమేట్ తీర్పు అనేసి మీరైతే అనుకుంటారు. మంచిదే. దీని ప్రభావం అంతా కూడా రాబోయే జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇది అంతా కూడా మీ యొక్క మైండ్ను ఒక పెద్ద సందిగ్ధంలో పడేస్తుంది. ఇన్నాళ్ళు ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి ద్రోహాన్ని పగను గుర్తు చేసుకుని ఆ యొక్క జీవితంలో ఇక నీకు నాకు ఎటువంటి సమయం అనేది లేదు, స్థానం అనేది లేదని కఠినంగా గెంటే ఈ విధంగా ఒకప్పుడు అంటే ఇప్పుడు మీరు పడుతున్నటువంటి మానసిక శోభను చూసి పెద్ద మనసుతో క్షమించేసి వాళ్ళని మళ్ళీ తీసుకోవాలి అనేసి అర్థం కాకుండా మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుందన్నమాట. శత్రువులు సైతం ఆ యొక్క వ్యక్తి యొక్క తిరుగుబాటును చూసి షాక్ అవుతారు. అయితే ఆ యొక్క కలయిక సమాజంలో కోల్పోయినటువంటి నైతిక విలువలు అంటే మోరల్ విక్టరీస్ కూడా మీకైతే తిరిగి లభించబోతున్నాయి. అంతా కూడా అది అంతా మంచిదే అని చెప్పేసి కానీ మిమ్మల్ని చెడ్డవారిగా చూపించి లాభపడాలనేసే కొందరైతే చూస్తున్నటువంటి బంధువులు లేదంటే స్నేహితులు చేసినటువంటి కుట్రలు కూడా
ఈ యొక్క వ్యక్తి ముందు బయటపడబోతున్నాయి. మీ పక్కన లేనప్పుడు మీ యొక్క విలువ ఏమిటి అనేది వాళ్ళకైతే తెలుస్తుంది. మీ యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి వారు ఎంతమంది వెతికినా రేపటి రోజున వారి లాంటి నిరాశమైనటువంటి మనసు కూడా ఎక్కడా కూడా దొరకదనేసి వారికైతే ఈ రోజున మీకు ఇలాంటి వారు ఎక్కడా కూడా దొరకరు అని చేస్తే ఖచ్చితంగా వారికైతే అర్థమై తీరుతుంది. సో ఇలాంటి సమయంలో 1కి 10 సార్లు ఆలోచించండి. ఈ యొక్క రహస్యం బయటపడటం వల్ల మీకు కలబోయేటువంటి ఒక హద్దులు లేనటువంటి లాభం ఏమిటి అనేది మీ పైన ఉన్నటువంటి అపనిందలు తొలగిపోవటమే కాకుండా లేదంటే మీకు తప్పు చేయలేనటువంటి నిజం అనేది ఎదుటి వాళ్లకు తెలుస్తుందన్నమాట. ఎమోషనల్గా క్లోజ్ అవుతారు. గతంలో ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు పడింది కూడా అంతా కూడాను అప్పుడంతా ఏదైతే మీరు అనుభవిస్తూ వచ్చారో ఏది అన్న సమాజం మిమ్మల్ని ఈ విధంగా వేరైతే చూపించింది, అదే నీకు ఈ విధంగా తప్పు అని చూపిస్తుంది కదండి. ఆ యొక్క వ్యక్తి అనేది కోపంతో అంతా కూడాను పరితపించి నువ్వు చేసినటువంటి ప్రభావాల వల్ల నీ యొక్క క్యారెక్టర్ వల్ల ఈ యొక్క లోకానికి నిరూపించబడుతుంది అనేసి ఈరోజైతే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు మిత్రమా. కాబట్టి మరి రేపటి రోజున స్నానం అనేది చేసిన తరువాత శుభ్రంగా నుదుటిన కొద్దిగా ఒరిజినల్ శ్రీగంధం అనేది ఉంటుంది కదండి, గంధం పొడి అనేది ఆ యొక్క తిలకాన్ని అయితే ధరించండి. ఆ యొక్క గంధం మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అన్ని భావోద్వేగాల వల్ల తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా చేస్తుంది. కాబట్టి ముందు తక్షణ నిర్ణయం అనేది తీసుకోవద్దు. ఆ యొక్క వ్యక్తి మీ ముందుకు వచ్చి ఏడ్చిన వెంటనే కూడా భావోద్వేగాలకు లోనై సరే పాతవన్నిటిని కూడా మర్చిపోయి కలిసిపోదాము అనేసి వెంటనే లొంగకండి. వారి యొక్క మాటలు గంభీరాన్ని వినండి. ముందు నిర్ణయం అనేది చెప్పడానికి కనీసం 1కి 2-3 సార్లు అయినా ఈ విధమైనటువంటి సమయాన్ని కూడా మీరైతే ఖచ్చితంగా తీసుకుని తీరాలి. ఇక మీ యొక్క మౌనం వారికి మీ యొక్క పవర్ ఏమిటో అనేది తెలుస్తుంది. సో ఈ రోజున ఉదయం ఇంట్లో ఇష్ట దైవారాధన ఏదైతే కొద్దిగా పాలు అనేది లేదంటే కళాఖండ నైవేద్యం అనేది సమర్పించండి. ఇది మీకు వాక్స్థానాన్ని అయితే మరియు మీ యొక్క దోషాన్ని అంతటినీ కూడా పోగొడుతుంది. కాబట్టి రేపటి రోజున మీ యొక్క జీవితంలో వదులుకున్నటువంటి ప్రేమను వాళ్ళు సరైనటువంటి కాలం తిరిగి అనేది శిక్ష అనుభవించవలసిందే. సో మిమ్మల్ని తక్కువ చేసినటువంటి వాళ్ళు ఆ యొక్క వ్యక్తులు ఈరోజు అయితే నేనే నీకోసం నీ యొక్క గుమ్మ ముందు రావాల్సిందే అనేసి మీ యొక్క కాళ్ళ దగ్గరకు అయితే రావాల్సిందే అనేసి ఖచ్చితంగా మీరైతే తెలుసుకోగలుగుతారు. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబట్టిన మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభకరంగా ఉంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.